పెట్టి నీకు అంతా కంప్లీట్ అయినాక 10 నుంచి 12 వేలకు ఇస్తే ₹1 భూమి మీద లేకుండా ₹1 ప్లాన్ లేకుండా దేనికి లేకుండా 14,000 రూపాయలు అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏ రకంగా వచ్చింది? నీకు సాహసం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ పేపర్లన్నీ బయట పెట్టు. ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ పిలిపిస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఒక జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తాం. నువ్వు వేసినటువంటి ఈ బిల్డింగ్లు, నువ్వు చేసేటువంటి డెవలప్మెంట్ ఒక ఫార్స్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే రకంగా క్యాపిటల్ అనేది ఎక్కడో మార్పులు తీసుకుని పోయినావు. డెఫినెట్లీ ఐ ఆల్సో అగ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దేనికి ఒప్పుకున్నాడయ్యా? ఫస్ట్లో ఒప్పుకునింది విజయవాడ పరిసర ప్రాంతంలో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఈ రోజుకి మేము కూడా అంటున్నాం, ఎస్ క్యాపిటల్ అనేది విజయవాడ పరిసర ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. కానీ దానికి ఏమవసరము, ఎంత అవసరము, ఎన్ని వందల ఎకరాలు అవసరము, ఎన్ని కోట్ల అవసరం నాకు చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, అదే రకంగా గుంటూరు, ఈ 3 దాంట్లో కూడా ఒక డెవలప్మెంటల్ కారిడార్గా క్యాపిటల్ డెవలప్మెంట్ అంతా చేసేదానికి ఒక ఏరియాగా గుర్తించి నీకు అవసరమైనటువంటి ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్, ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ భవనం, ఒక అవసరమైనంత హైకోర్టు కట్టేసి బిల్డింగ్లంతా కడితే నాకు తెలిసి 1 కోటి ఎస్ఎఫ్టీ లోపలనే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిర్మాణాలు కూడా ఫంక్షనల్గా తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ఈ 3 ఏరియాస్ను గ్రోత్ సెంటర్లుగా తీసుకొని వచ్చి మచిలీపట్నంను, విజయవాడను, గుంటూరును అనుసంధానం చేస్తూ ఏ రకంగా రోడ్లు వేయాలా, ఆ రోడ్లన్నీ వేసుకొని మాస్టర్ ప్లాన్ ఏ రకంగా ఉంది నువ్వు ఒకసారి డిసైడ్ చేస్తే క్యాపిటల్ ఆర్గానిక్గా దాని అంతకు అది గ్రో అవుతుందండి. ఆ మాత్రం బుర్ర లేదా మీకు? ఒక క్యాపిటల్ను, ఒక రాజధాని, ఒక వ్యక్తి కూర్చొని డెవలప్ చేసేదానికి అవకాశం ఉందా? ఈరోజు ఈ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున ఎరిగింది, లేకపోతే బెంగళూరు అంత పెద్ద ఎత్తున పెరిగింది, ఒక వ్యక్తి నిర్మాణమైందా ఇదంతా? ఈరోజు హైదరాబాద్లో ఇన్ని మాల్స్ ఉన్నాయి, ఇన్ని థియేటర్లు ఉన్నాయి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్లబ్బులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. ప్రభుత్వం కట్టిందా ఇవన్నీ నువ్వు ఒక విజన్ తీసుకొని నువ్వు గొప్పగా చెప్పుకుంటా విజనరీ, ఒక మంచి విజన్ పెట్టుకొని, మంచి బుద్ధి పెట్టుకొని, మంచి ఆర్థిక పిలిచి ఈ 3 ప్రాంతాలను ఎట్లా డెవలప్ చేస్తానంటే నీ మాదిరి కుంచిత ఆలోచన కాకుండా ఒక మూలకు తీసుకుని పోయి అమరావతి, దేవతల రాజధాని, రకరకాల పేర్లు చెప్పి ఈ యొక్క ప్రజలందరినీ మొదలుపెట్టకుండా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, ఒక ఫంక్షనల్ క్యాపిటల్ పెట్టి ఈ 3 ఏరియాలను అనుసంధానం చేస్తే ఎన్ని జిల్లాలు బాగుపడతాయి సార్? మచిలీపట్నం బాగుపడుతుంది, విజయవాడ ఏరియా బాగుపడుతుంది, గుంటూరు ఏరియా బాగుపడుతుంది, పరిసర ప్రాంతాలంతా డెవలప్మెంట్ అవుతాయి. ప్రజలు ఎక్కడికక్కడ పెంచుకుంటా పోతారు. నువ్వు ఈ క్యాపిటల్ అనేది మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఎవరన్నా నివాసం ఉంటున్నారా క్యాపిటల్లో? ఇంక్లూడింగ్ యూ ఎవరన్నా ఉంటున్నారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎగతాళి చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ అంటావు. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతలో ఉండి తాడేపల్లి ప్రాంతంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని, పార్టీ ఆఫీస్ కట్టుకొని, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఈ ఫంక్షనింగ్ ఫ్రమ్ తాడేపల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన నివాసం, సంపూర్ణ నివాసం తాడేపల్లికి తీసుకొని వచ్చినాడు. విజయవాడ హార్ట్ ల్యాండ్ తీసుకొని వచ్చి అక్కడనే నివసించేటువంటి అలవాటు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఎప్పుడన్నా ఏదైనా క్యాంపులు పోయింటే తప్పితే 100కి 100 రూపాయలు ప్రతి ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతమ్మ కూడా అక్కడే ఉండింది. దట్ ఈస్ హౌ యూ రన్. నువ్వు ఆడ నివాసం ఉంటున్నావంటే నువ్వు ఒక్కడు వచ్చేసి నువ్వు ఒక గెస్ట్ హౌస్లో కూర్చొని పోతే అది నివాసం అనరు. నువ్వు సంసార పక్షంగా నీ ఆవిడతో కలిసి నువ్వు అక్కడ నివాసం ఉన్నప్పుడే నువ్వు అక్కడ నివాసం ఉన్నట్టు లెక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా భారతమ్మతో పాటు వచ్చి ఆ యొక్క ప్రాంతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంపూర్ణ కాలం ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షానికి వచ్చినా కూడా ఈరోజు ఆయన పార్టీ అధికారంలో లేకపోయినా కూడా తాడేపల్లి క్రమం తప్పకుండా వారానికి 4 రోజులు వచ్చి 4 రోజులు సంపూర్ణంగా ఉంటున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు.
క్యాపిటల్ మీద గౌరవం ఉంటే నువ్వు నీ మిస్సెస్ నువ్వు